హాయ్ బే, ఈరోజు నేను నీకు అంత ఎక్కువ టైం తీసుకోవాలనుకోవట్లేదు కరెంట్ అఫైర్స్ చెప్పడానికి. త్వరగా చెప్పేస్తాను, ఎందుకంటే ఎక్స్ప్లెయిన్ చేసినా మళ్ళీ నువ్వు అర్థం చేసుకోవడానికి కష్టమవుతుంది. నీకు అర్థమయ్యేటట్టు నార్మల్గా చెప్పేస్తాను దీంట్లో. నిన్నటి అంటే ఈరోజు పేపర్ చూసుకుంటే అంటే నిన్న జరిగిన న్యూస్ అనమాట. ఫస్ట్ న్యూస్ ఏంటంటే ఎర్త్క్వేక్ వచ్చింది. ఎర్త్క్వేక్ జనరల్గా డైలీ వస్తూనే ఉంటుంది. కావాలంటే చూడు, ఎర్త్క్వేక్స్ అనిగితే నీకు సెర్చ్ చేశాను నేను. ఇదిగో రీసెంట్ ఎర్త్క్వేక్స్ వచ్చిన చూడు. 28th November ఈవినింగ్ 4:22 ఏమో పెరు, చిలీ, పెరు ఈ స్టేట్స్ అన్నీ ఎక్కడంటే సౌత్ అమెరికాలో ఉంటాయి అన్నమాట. అమెరికా కింద, అదే నార్త్ అమెరికా కింద సౌత్ అమెరికాలో ఉంటుంది. ఇక్కడ చిలీ, పెరు ఇదిగో ఇక్కడ ఉంటాయి. ఇదిగో పెరు ఇక్కడ ఉందా, చిలీ ఇక్కడ ఉంది, చిలీ, పెరు, ఈక్వెడార్, కొలంబియా. ఓకేనా? ఇవన్నీ ఏంటంటే యాక్చువల్గా దీంట్లో ఒక ఇది ఉంది, దాని పేరు ఏమంటారంటే రెడ్ బెల్ట్ అంటారు యాక్చువల్గా. చూడు, ఇటు సైడ్ చూసుకుంటే ఇది ఏషియా కదా, ఇది ఇండియా. ఇదిగో ఇక్కడ ఇది ఇండియా, మన ఇండియా కదా. ఇటు పక్కకు వస్తే ఇండోనేషియా ఉందా, ఇదంతా ఇండోనేషియా ఉంటుంది. ఇండోనేషియా అంటే సింగపూర్, మలేషియా, హాంకాంగ్ అన్నీ ఉంటాయి. ఇదిగో ఇక్కడ ఈ ప్లేస్ ఇదంతా. ఇక్కడ నుంచి తీసుకుంటే అటు సైడ్ ఆగు, ఇదిగో ఇక్కడ నుంచి అటు దాకా అక్కడ ఇది ఆస్ట్రేలియా, అది ఇది ఉంది కదా ఆస్ట్రేలియా, ఇదంతా దాటుకుంటే అక్కడ అమెరికా దాకా వస్తుందన్నమాట. ఇది ఒకటి, ఇగో ఇక్కడ దాకా. అంటే ఈ అమెరికా ఇది ఉంది కదా, ఈ బార్డర్స్ ఉన్నాయి కదా, ఈ బార్డర్స్ దాకా, సౌత్ అమెరికా బార్డర్ దాకా ఇదంతా రింగ్ ఆఫ్ ఫైర్ అంటారు యాక్చువల్గా. అక్కడ ఏంటంటే కింద నీటి లోపల వాల్కనోస్ ఉంటాయి, అంటే అగ్నిపర్వతాలు ఉన్నాయి నీటి లోపల. ఓకేనా? అగ్నిపర్వతాలు ఉండడం వల్ల అక్కడ ఎక్కువగా రింగ్ ఆఫ్ ఫైర్ అనే ప్లేసెస్ దగ్గర ఎక్కువగా ఉంటుంది, అంటే ఎర్త్క్వేక్స్ ఎక్కువగా వస్తాయి. చూడు, ఈ రింగ్ ఆఫ్ ఫైర్ దగ్గర ఈ చిలీ, పెరు ఇవన్నీ ఉన్నాయి. ఇదిగో పెరు, చిలీ, ఈ రింగ్ దగ్గర ఈక్వెడార్ ఇవన్నీ ఉన్నాయి. ఓకేనా? సో ఈ విధంగా ఈ ప్లేసెస్లో అంతా ఎక్కువ ఎర్త్క్వేక్స్ వస్తాయి. ఈరోజు ఎక్కడ వచ్చిందనంటే ఇండియాకి మయన్మార్కి మధ్యలో ఉండే బార్డర్లో. ఇండియాకి మయన్మార్కి అంటే చూడు, మిజోరం దాకా ఇది ఇండియా బార్డర్. ఆగు, ఇది మయన్మార్, ఇది మయన్మార్. ఓకేనా? ఇండియా బార్డర్ చూడు ఇక్కడ, ఇది త్రిపురానా, త్రిపుర కూడా ఇండియానే, చూసావు కదా స్టేట్స్ దాంట్లో. ఇది ఇండియా బార్డర్. మణిపూర్, నాగాలాండ్, అరుణాచల్ ప్రదేశ్ ఇక్కడ. ఇది మొత్తం ఇది మలే ఇది మయన్మార్. ఓకేనా? ఇది అరుణాచల్ ప్రదేశ్, ఇక్కడ అస్సాం ఇవన్నీ ఉన్నాయి, త్రిపుర ఇదంతా. ఇది బార్డర్. ఈ బార్డర్లో ఇండియాకి దీనికి బార్డర్లో ఇది చైనా కింద వస్తుంది. ఓకేనా? ఇదిగో చైనీస్ పేరు ఉంది చూడు, ఇది చైనా, ఇక్కడ కాదు. ఇక్కడ నుంచి ఇదంతా ఇండియా. ఇదిగో ఇది చూడు, ఉండు, త్వరగా అయిపోతుంది, తిట్టుకోకు. ఓకేనా? ఇక్కడ నుంచి ఇది ఇండియా, ఇది ఇండియా, ఇది ఇండియా, ఇది చైనా, ఇది మయన్మార్. సో ఇండియాకి మయన్మార్కి మధ్య బార్డర్ ఇది. ఈ బార్డర్లో ఎర్త్క్వేక్ వచ్చింది. ఓకేనా? నిన్న వచ్చింది కాబట్టి ఈరోజు పేపర్లో వచ్చింది. నెక్స్ట్, ఇది ఫస్ట్ న్యూస్. ఇంకా న్యూస్ పేపర్లో అవన్నీ ఉంటాయి, ఎర్త్క్వేక్ అనేది ఎలా వస్తుంది, దేనికి కారణం ఏంటి అని. ఒకటి, కామన్ సెన్స్తో ఆలోచించు. ఎర్త్క్వేక్ భూమి కంపిస్తుందంటే భూమిలో వైబ్రేషన్స్ వస్తున్నాయి. ఒక కాస్ ఏంటంటే ఆ భూమి దగ్గర కింద ఏదైనా లోపల నుంచి వైబ్రేషన్ రావాలంటే, ఒకటి లోపల ఏదైనా అగ్నిపర్వతం ఉందా, నీటి లోపల వాల్కెనోస్ ఏమైనా ఉంటే దాని నుంచి ఏదైనా బయటికి లావా పొంగినప్పుడు ఆ ప్రెషర్కి, ఆవిరి ఆ ప్రెషర్కి కింద భూమి కంపిస్తుంది. ఓకేనా? ఇంకో కాస్ ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ ఒక మంచి ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇక్కడ కువైట్ ఉందా, ఇక్కడ సముద్రం ఉందా. ఈ విధంగా కొన్ని ఏరియాస్లో ఏంటంటే పక్కనే మధ్యలో నీళ్లు మాత్రమే అడ్డం ఉంటుంది. ఇదిగో ఇలాంటి ఏరియాస్ ఉన్నాయా, నీళ్లు మాత్రమే మధ్యలో అడ్డం ఉంటుంది. ఇది మొత్తం చూసుకోవాలంటే నువ్వు భూమిని చూసావనుకో, భూమి ఫుల్గా తీసుకుంటే ఈ విధంగా
ఎర్త్ స్ట్రక్చర్ సెర్చ్ చేస్తూ ఉంది. ఓకేనా, ఈ విధంగా భూమి ఉంటుందా, మధ్యలో ఫుల్గా లావా ఉంటుంది భూమి మధ్యలో. ఎందుకంటే భూమి తయారైంది ఎలా అంటే కొన్ని రాళ్ళు అన్నీ కలిసి సూర్యుడిలోనూ వాటిలో కలిసిపోయి అవన్నీ మళ్ళీ సూర్యుడు తిరుగుతున్నప్పుడు విసిరేయబడతాయి అన్నమాట. విసిరేసిన తర్వాత అవి నిప్పు కణంలాగా బయటకు వచ్చి అది తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతూ కొన్ని వేల సంవత్సరాలు లక్షల సంవత్సరాల తర్వాత చల్లారింది. ఆ చల్లారింది పైన మాత్రమే చల్లారింది. అది చల్లారి కొంచెంగా ఉండి పైన ఉపరితలం మీద వేడి తగ్గింది. ఇప్పుడు మనం నుంచుంటున్నాం కదా, ఇక్కడ వేడి లేదు, కానీ భూమికి అడుగున వేడి అలాగే ఉంటుంది. ఓకేనా, ఆ కింద వేడి లావా ఉంటుంది కదా, అది ఎలా ఉంటుంది, నీకు గట్టిగా ఉంటుంది కదా, నీళ్ళుగానే ఉంటుంది లావా అనేది. ఓకేనా, అంటే భూమి మధ్యలో లావా ఉంది. ఇప్పుడు ఇక్కడ గూగుల్ ఎర్త్లో పోయి చూసాం అనుకో, ఇప్పుడు ఏదైనా సపరేట్గా ఏదైనా, ఇప్పుడు ఆస్ట్రేలియా ఉంది, సరే ఆస్ట్రేలియా వద్దులే, ఇది తీసుకుందాం. ఇది భూమి కదా, కింద నీళ్ళే ఉంటాయి. నీటి కింద ఒక్క రవ్వ ఏమో కొంచెమేమో ఉంటుంది ల్యాండ్. ఓకేనా, దాని కిందంతా లావా ఉంటుంది. అంటే ఇలాంటిది ఏంటంటే ఈజీగా గట్టిగా పట్టుకొని ఉంటుంది ఆ భూమికి. అంటే నీళ్ళల్లో తేలుతున్నట్టుంది కదా ఇది. ఇలాంటి ప్లేసెస్ అన్నీ నీటిలో తేలుతున్నట్టుందంటే ఊరికే జస్ట్ లైట్గా కదిలిచ్చినా అది కదిలిద్ది కదా. కింద ఏమైనా వైబ్రేషన్ వచ్చిందనుకో, కొంచెం వైబ్రేషన్ వచ్చిందా ఇది కదిలిద్ది. ఓకేనా, సంథింగ్ ఏదైనా జరిగిందనుకో ఇలా జరిగిద్ది. ఇది ఈ ప్లేట్ ఉంది కదా, దీన్ని టెక్టానిక్ ప్లేట్స్ అంటారు. భూమి మొత్తంలో ఉండేది నార్మల్గా దీని మీద చూపిస్తూ ఉండు. ఇదిగో ఇది భూమి అనుకో, ఇది భూమి అనుకో, యాక్చువల్గా ఇది ఒక ల్యాండ్ అనుకో, ఒకవేళ ఇది పీస్ ఆఫ్ ల్యాండ్. ఓకేనా, ఇది పైన అంతా ఇదంతా రాళ్ళు ఉంటాయి. ఓకేనా, ల్యాండ్ ఇది. కిందేమో లైట్గా వేడిగా ఉండడం వల్ల ఇంత గట్టిగా ఉంటుంది. ఇది కిందంతా లావా ఉంటుంది. ఓకేనా, ఏదైనా లైట్గా తోసామనుకో, దీన్ని ఇలాగా తోసామనుకో ఇటు పక్కకి, ఇది ఈజీగా జరిగిద్ది. ఓకేనా, ఒకవేళ ఇక్కడ ఒక ల్యాండ్ ఉందనుకో, ఫర్ సపోజ్ ఇది ల్యాండ్. ఓకేనా, ఇక్కడ పైన అంతా గట్టిగా ఉంటుంది, ఇది ల్యాండ్. ఓకేనా, కింద వేడి పెరిగే కొద్దీ ఈ సైడ్ ఏమో కొంచెం లైట్గా ఉంటుంది, ఇది లావా. ఓకేనా, ఇక్కడ ఇంకొక ల్యాండ్ ఉంది అదే విధంగా. ఇప్పుడు ఇది లైట్గా ప్రెషర్ వచ్చింది అనుకో ఇక్కడ, లేదంటే నార్మల్గా భూమి తిరిగే టైంలో అప్పుడప్పుడు సూర్యుడి నుంచి కానీ చంద్రుడి నుంచి కానీ ప్రెషర్ వచ్చిద్ది, అప్పుడు లైట్గా కదిలిద్ది. అంటే లైట్గా ఫోర్స్ ఉంటుందన్నమాట వీటి మీద. ఫోర్స్ ఉండడం వల్ల ఏంది, దీనిలో ఏదో ఒకటి కదిలిద్ది. అంటే భూమి తిరుగుతూ ఉంటుంది కదా, భూమి తిరుగుతూ ఉన్నప్పుడు అప్పుడప్పుడు స్పీడ్ తగ్గుతూ ఉంటుంది భూమి. అప్పుడప్పుడు స్పీడ్ తగ్గినప్పుడు చేంజెస్ వల్ల ఏదో ఒకటి ఇలా కదులుతుంది. కదిలి వెళ్ళి దీనికి టచ్ అవుతుంది. ఇది వెళ్ళి దీనికి ఢీకొంటుంది, కొట్టుకున్నప్పుడు ఏమవుతుంది, వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. ఇలాగ లైట్గా జరుగుతూ ఇటు వెళ్ళిద్ది, వైబ్రేషన్ క్రియేట్ అవుతుంది. రెండు గుద్దుకుంటే వైబ్రేషన్ క్రియేట్ అయ్యి ఎర్త్క్వేక్ వస్తుంది. ఇది ఒక రీజన్ ఉంటుంది. లేదా కింద అగ్నిపర్వతం ఉందనుకో, అది ఇట్ట పైకి వెదజల్లినప్పుడు ఆ భూమికి ప్రెషర్ వచ్చి ఎర్త్క్వేక్ వచ్చిద్ది. ఓకేనా, ఇవి ఎర్త్క్వేక్స్కి కాజెస్ అనేది నార్మల్గా. నెక్స్ట్ ఎర్త్క్వేక్ తర్వాతకి వస్తే ఇంకోటి హవానా సిండ్రోమ్ అనే ఒక డిసీజ్ ఉంది. ఓకేనా, దీనికి ఏంటంటే హవానా అని ఎందుకు పేరు పెట్టారంటే యాక్చువల్గా అది క్యూబా అనే ఒక దేశంలో, అంటే నార్త్ అమెరికాకి సౌత్ అమెరికాకి మధ్యలో ఉంది ఇక్కడ క్యూబా. ఇదిగో క్యూబా ఉందా, ఈ క్యూబాలో ఇటు పక్కకు వస్తే హవానా అనే ఒక ప్లేస్ ఉంటుంది. ఓకేనా, హవానా అనే ప్లేస్ ఉంది ఇక్కడ. ఏంటంటే యాక్చువల్గా ఈ క్యూబా ఇదంతా ఏంటంటే క్యూబా దేశం నార్మల్గా ఏంటంటే అమెరికాకి వ్యతిరేకంగా ఉంటుంది. అమెరికాలో ఇంతకుముందు డొనాల్డ్ ట్రంప్ ఉన్నాడు కదా ప్రెసిడెంట్గా. ట్రంప్ ఏమంటాడు, నేను చెప్పింది వినాలి అని అన్ని కంట్రీస్కి చెప్తాడు. ఓకేనా, క్యూబా వాడేంది నార్మల్గా ఏం చేస్తాడంటే అమెరికా వాడు చెప్పింది నేను అలా అన్నట్టు మాట్లాడతాడు. క్యూబా రష్యా వాళ్ళందరూ అలాగే మాట్లాడి వీళ్ళు ఏం చేశారంటే యూరోప్లో ఉండే కొన్ని కంట్రీస్ వాళ్ళు, చైనా వాడు, వీళ్ళందరూ కొన్ని వెపన్స్ తయారు చేసి పెట్టుకున్నారు. ఎవడైనా మా దేశం మీద ఎవరైనా అణుబాంబులు వేస్తారేమో అన్న భయంతో
వెపన్స్ పెట్టుకున్నాడు, ఎవరైనా వేస్తే ముందు వాడిని వేసేయాలి వెపన్స్తో అని. ఇది ఏంటంటే ఈ వెపన్ ఏంటంటే ఎక్కువగా మైక్రోవేవ్ లేజర్స్ ఉండే వెపన్స్ అన్నమాట. అంటే మైక్రోవేవ్స్ అంటే ఇప్పుడు మనం ఇంట్లో అవెన్ ఉంటుంది కదా, మైక్రో అవెన్లో ఏంటి మామూలుగా పొయ్యి మీద ఏదైనా పాత్ర పెట్టామనుకో, పెట్టి టీ అలాంటిది కాసుకుంటాం, లేకపోతే ఫుడ్ చేసుకుంటాం కదా, అన్నం అయినా ఉడుకుతుంది కదా, అప్పుడు ఏంది పాత్ర ఏంది నల్లగా అయిపోతుంది నిప్పు తగిలి. ఓకేనా, పాత్ర నల్లగా అయిపోతుంది అంటే మనం పెట్టిన బాండీ కానీ ఉంటుంది కదా, అది నల్లగా అయిపోతుంది. అన్నం కూడా ఉడికిపోతుంది. అది నువ్వు మైక్రో ఓవెన్లో పెట్టామనుకో, అక్కడ కూడా హీటే కదా, ఎంత హీట్ వస్తుంది, ఎక్కువ హీటే వస్తుంది. కానీ మనం పెట్టిన పాత్ర అనేది నల్లబడదు, కానీ లోపల ఫుడ్ మాత్రం ఉడికిపోతుంది. ఎందుకంటే అక్కడ హీట్ అంటే నీకు నిప్పులాగా హీట్ ఉండదు, అక్కడ ఒక ఇది రేడియేషన్ ఉంటుంది మైక్రో ఓవెన్లో. ఆ రేడియేషన్ పంపించడం వల్ల దానివల్ల ప్రొడ్యూస్ అయిన హీట్తో సమానమైన హీట్తో ఏంటంటే లోపల ఫుడ్ ఉడికిపోతుంది. అంటే బయటికి ఏం కనపడదు, బయట పాత్ర ఏమీ నల్లబడదు, ఏమవ్వదు, కానీ లోపలే ఉడికిపోతుంది. అంటే ఇప్పుడు ఆ రేడియేషన్ ఒక మనిషి మీద వేసాడు అనుకో, బయటికి ఏ దెబ్బలు కనపడవు బాడీ మీద, కానీ లోపల మాడిపోతుంది బాడీ లోపలంతా. సో ఈ విధంగా ఇలాంటి బాంబులు అంటే అలాంటి వెపన్స్ ఉన్నాయన్నమాట. యుద్ధం వస్తే యూజ్ చేయాలని చెప్పి వెపన్స్ తయారు చేసి పెట్టుకున్నారు. ఎవరెవరు? క్యూబా వాడు, అంటే వీడు ఈ క్యూబా కంట్రీ వాడు. నెక్స్ట్ యాక్చువల్గా రష్యా దగ్గర కూడా ఉంది, కానీ రష్యా దగ్గర అంత ఇదిగా లేదు, వేరే వెపన్స్ ఉన్నాయి రష్యా దగ్గర. ఇక్కడ ఇంకోటి ఇది ఇటు సైడ్ యూరప్ ఉంది. యూరోప్లో కొన్ని కంట్రీస్లో ఉన్నాయి ఈ వెపన్స్ అనేవి. ఓకేనా, అండ్ ఇంకోటి మన చైనా దగ్గర ఉంది. చైనా మనతో కూడా, అంటే చైనా ఇప్పుడు చాలా ఇదిగా అయిందిలే, అందరితో గొడవ పడాలి, చైనా అదే పై రాజ్యం అవ్వాలి, అన్నిటినీ అదే ఆక్రమించుకోవాలని ప్రయత్నిస్తుంది చైనా. ఓకేనా, చైనాలో కూడా ఉంది ఇప్పుడు ఈ చైనా. అటుపక్క ఏమో యూరోప్ కంట్రీస్లో కొన్ని కంట్రీస్లో, అంటే జర్మనీ అలాంటి కంట్రీస్ ఉంటాయి. అంటే ఒకప్పుడు హిట్లర్ ఉండేవాడు జర్మనీలో, అంటే అప్పటి నుంచి వాళ్ళు పరిపాలించాలి వేరే దేశాన్ని అన్నట్టు ఉంటారు. సో హిట్లర్కి వారసులు ఉంటారు కదా, వాళ్ళు ఈ విధంగా ఒక దాన్ని చేసి పెట్టుకున్నారు. యూరోప్ కంట్రీస్ అంటే ఇంకా బలంగా ఏం లేవు. ఇప్పుడు ఏషియాలో అంటావా, మన ఏషియా ఖండంలో చైనా పెద్ద దేశం ఉంది. చైనా వాడు ఇవి చేసుకుంటున్నాడు. రష్యా సైడ్ ఏమో రష్యా వాడు అది చేసుకుంటున్నాడు. అమెరికా ట్రంప్ ఉన్నాడు, ఏదేదో చేస్తున్నాడు. కానీ యూరోప్ సైడ్కి వస్తే ఇంగ్లాండ్, జర్మనీ, స్కాట్లాండ్, పోలాండ్, పోర్చుగల్ ఇవన్నీ ఏంటంటే అక్కడ ఎవరైనా యుద్ధానికి వస్తే ఏం చేయాలి ఏం తెలియదు కదా. కాబట్టి దాంట్లో జర్మనీ అలాంటి కొన్ని కంట్రీస్ ఏం చేశాయని కలిసి ఇలాంటి వెపన్స్ తయారు చేసుకున్నాయి. దీనివల్ల ఏంటి, ఆ వెపన్స్ యూజ్ చేస్తూ ఉండాలి కదా, అంటే అది పని చేస్తుందో లేదో తెలుసుకుంటూ టెస్ట్ చేస్తూ ఉండాలి. వెపన్ చేసి ఆ ఆయుధాలు అనేది చేసి ఇంట్లో పెట్టుకుంటే సరిపోదు కదా, ఆ వెపన్ టెస్ట్ చేయాలి. కాబట్టి వాళ్ళు టెస్ట్ చేయడం స్టార్ట్ చేశారు. చేయడం వల్ల అది వాడుతూ ఉండడం వల్ల ఆ రేడియేషన్ అక్కడ ఉండే ప్రజల లోపల వచ్చింది. అంటే ప్రజలు అంటే అక్కడ ఉండే ప్రజలు కాదు, అది వాడేది ఎవరు, మిలిటరీ వాళ్ళే కదా వాడతారు. ఓకేనా, మిలిటరీ వాళ్ళు అక్కడ ఉండే ఆఫీసర్లు అందరు నుంచొని ఉంటారు, చూస్తూ ఉంటారు. సో పై లెవెల్ ఆఫీసర్లు, డిప్లొమాట్స్ అంటారు వాళ్ళని, అంటే మిలిటరీ సైడే వస్తారు పై ఆఫీసర్లు, వాళ్ళు ఉండి చూస్తూ ఉంటారు. అంటే ఒక దేశంలో హయ్యర్ అధికారి ఉంటాడు కదా, దాంట్లో మిలిటరీ వాళ్ళు ఉంటారు, హై ఆఫీసర్లు ఉంటారు, అంటే ప్రెసిడెంట్ లెవెల్. ఆ విధంగా డిప్లొమాట్స్ అంటారు వాళ్ళని, అంటే ఆ దేశమే గౌరవిస్తుంది వాళ్ళని ఆ విధంగా హై ఆఫీషియల్ అని చెప్పి. అంటే వేరే దేశంతో మాట్లాడాలన్నా సరే ఈ డిప్లొమాట్స్ వెళ్ళి మాట్లాడతారు వేరే దేశంలో. అంటే ఇప్పుడు ఒక దేశంని రిప్రజెంట్ చేస్తూ నువ్వు వెళ్ళావనుకో వేరే ఊరికి, అంటే వేరే దేశానికి వెళ్ళావనుకో, నువ్వు ఏదైనా మాట్లాడావనుకో అక్కడ నీ దేశం మొత్తం మాట్లాడినట్టు. అంటే నువ్వు అక్కడ నీ దేశానికి రిప్రజెంటేటివ్గా వెళ్తారు, నిన్ను డిప్లొమాట్ అంటారు. ఇప్పుడు ఒక దేశంకి వెళ్ళి నువ్వు యుద్ధం చేయాలి లేదా యుద్ధం ఆపాలి అని వాడి దేశంతో మాట్లాడాలంటే దేశం మొత్తం వెళ్ళి మాట్లాడదు. ఓకేనా, ఆ కంట్రీ ప్రైమ్ మినిస్టర్ వస్తాడు లేదా ప్రెసిడెంట్ వస్తాడు, ఒక డిప్లొమాట్ వెళ్తాడు, అంటే ఆ దేశ పౌరుడిగా ఒకడు వెళ్తాడు అఫీషియల్గా. అంటే వాడికి ప్రైమ్ మినిస్టర్ కన్నా ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, బాగా చదువుకుంటే ఎక్కువ నాలెడ్జ్ ఉంటుంది, ఎవరితో ఎలా మాట్లాడాలో తెలిసి ఉంటుంది. వాళ్ళు డిప్లొమాట్స్ అంటారు.
అంటే ప్రైమ్ మినిస్టర్తో పాటు వీళ్ళు కూడా చెప్తారు, మా దేశం ఇంత గొప్పది చూసారా, ఎవరైనా మాతో యుద్ధానికి వస్తే మీరందరూ ఓడిపోతారని విధంగా మాట్లాడతారు వాళ్ళు. సో వాళ్ళు డిప్లొమాట్స్. సో డిప్లొమాట్స్ ఏం చేశారు, మా దేశంలో ఎలాంటి ఆయుధాలు ఉన్నాయని చూడడానికి వెళ్తారు. నెక్స్ట్ మిలిటరీ వాళ్ళ ఆయుధాలు యూజ్ చేస్తారు. యూజ్ చేయడం వల్ల వచ్చిన రేడియేషన్ వల్ల ఒకసారి 2 సార్లు కాదు, ఇప్పుడు ఒకసారి ఆ ఆయుధం యూజ్ చేశారా, మళ్ళీ ఆయుధాన్ని అప్గ్రేడ్ చేయాలి, అంటే ఇంకా పవర్ఫుల్గా మార్చాలి. ఇంకా పవర్ఫుల్గా మార్చి మళ్ళీ యూజ్ చేస్తారు. దానివల్ల వచ్చిన రేడియేషన్ వల్ల అక్కడ ఉండే డిప్లొమాట్స్కి, అక్కడ ఉండే మిలిటరీ వాళ్ళకి అందరికీ ఒక వ్యాధి సోకింది. ఏంది, ఈ రేడియేషన్ పడడం వల్ల ఏమవుతుందంటే మనిషి బాడీ పైన ఏ మచ్చలు రావు, ఏ దెబ్బలు కనపడవు. ఆ రేడియేషన్ వల్ల బాడీలో ఉండే నీళ్ళన్నీ ఎండిపోతాయి. బాడీలో ఉండే నీళ్ళు, వాటర్ శాతం మొత్తం ఎండిపోతుంది. బ్రెయిన్ పని చేయకుండా పోతుంది. ఎప్పుడైనా అప్పుడప్పుడు ఏంటంటే చెవులో ఏదో శబ్దం వస్తూ ఉన్నట్టు అనిపిస్తుంది. తల జుమ్మ అంటూ ఉంటుంది. తలనొప్పి ఎక్కువ వచ్చేస్తుంది. ఇంకోటి గుర్తు రాకుండా ఉంటుంది, అంటే మర్చిపోతుంటారు. అంటే బ్రెయిన్కి సంబంధించిన రోగాలన్నీ వచ్చేస్తుంటాయి. ఇప్పటివరకు అయితే చావలేదు. 2016లో స్టార్ట్ అయింది ఇది రోగం అక్కడ. అది హవానాలోనే స్టార్ట్ అయింది కాబట్టి, హవానా అంటే క్యూబాలో ఉండే హవానా. ఆడ క్యూబా సడన్గా మాయమైపోయింది, ఇటు పడుతుంది. ఈ క్యూబాలో ఉండే హవానా, ఇదిగో క్యూబా దేశం ఉందా, హవానా, ఈ ప్లేస్లోనే అది స్టార్ట్ అయింది యాక్చువల్గా. ఇక్కడ స్టార్ట్ అయిన తర్వాత కొంతమంది అటు పక్కన జర్మనీ సైడ్ వాళ్ళు తయారు చేసి పెట్టుకున్నారు. చైనా వాడు ఇంకా మన మీద పగతో, ఇంకా అమెరికా మీద పగతో తయారు చేసి పెట్టుకుని ఉన్నారు. ఎందుకంటే అమెరికా వాడు, ట్రంప్ ఏం చేశాడంటే, అమెరికా చైనా ప్రోడక్ట్స్ ఎవరు వాడకండి, వాడితే అంటే చైనాకి ఎవరైనా సపోర్ట్ చేస్తే మేము వాళ్ళకి సపోర్ట్ చేయము, ఏ యుద్ధం వచ్చినా మేము వాళ్ళకి సపోర్ట్ చేయము అనేసాడు. ఎందుకంటే చైనా కొంచెం నీతిగా ఉండదు, అవినీతిగా ఉంటుంది. కాబట్టి అందరి మీద నా గురించి పితూరులు చెప్తున్నావు నువ్వు అని చెప్పి నిన్ను వేసేస్తాను, నీ దేశమే లేకుండా చేస్తాను నేను, అదేని చెప్పి చైనా చేసిందనమాట. చైనా దగ్గర చాలా వెపన్స్ ఉన్నాయి, ఓకేనా. ఆ విధంగా చైనా వాడు కూడా చేసి పెట్టుకున్నాడు. ఇప్పుడు ఏమైంది, హవానాలో ఉన్నట్టే ఆ జర్మనీ సైడ్ అక్కడ ఈ వ్యాధి వచ్చింది. అంటే వ్యాధి కాదు ఇది, అవి వాడడం వల్ల రేడియేషన్ వల్ల బాడీలో ఉండే నీళ్ళన్నీ ఎండిపోయి బ్రెయిన్ సరిగ్గా పని చేయకుండా ఉంటుంది కదా. ఎందుకంటే అది వాడుతూ ఉంటే మధ్యలో ఆపేయమన్నా వాళ్ళు ఆపరు, ఎందుకంటే వాళ్ళు టెస్ట్ చేస్తూనే ఉండాలి, ఇంకా రోగం ముదురుతూనే ఉంది. స్టార్టింగ్లో 2016లో స్టార్ట్ అయింది హవానాలో. వాళ్ళ తర్వాత అదే నార్మలేలే, ఏం కాదులే అన్నట్టుగా నార్మల్ డిసీజేలే అనుకున్నారు. తర్వాత ఈ రీసెంట్గా తెలిసింది, నిన్నో మొన్న, అది రేడియేషన్ వల్ల వచ్చిందని. ఇప్పుడు చైనాలో కూడా ఆ వెపన్స్ తయారు చేస్తున్నారు, అక్కడ కూడా స్టార్ట్ అయింది హవానా సిండ్రోమ్ అనేది. అంటే మనుషులు మనలాంటి వాళ్ళకి ఏం రాదు, ఆ రేడియేషన్ ఎవడి మీద పడుతుందో వాడికే వస్తుంది హవానా సిండ్రోమ్ అనేది. సిండ్రోమ్ అంటే డిసీజ్ అని అర్థం, ఓకేనా. సిండ్రోమ్ అంటే రోగం అని అర్థం. హవానా రోగం, హవానా సిండ్రోమ్. దాని పేరేం పెట్టలేక హవానా సిండ్రోమ్ అని పెట్టారు. చైనాలో ఉంది, ఇక్కడ క్యూబాలో హవానాలో ఉంది, అటుపక్క జర్మనీ ఆ సైడ్ ఉంది. ఇది హవానా సిండ్రోమ్ గురించి. ఇది ఫస్ట్ ఎర్త్క్వేక్, నెక్స్ట్ హవానా సిండ్రోమ్, 2 అయిపోయినా. నెక్స్ట్ ఆధార్ కార్డు గురించి ఉంటుంది. నువ్వు ఏ ఐడెంటిటీ తీసుకున్నా సరే, ఐడెంటిటీ ఎందుకు ఉంటుంది, ఒకటి ఆధార్ కార్డు అనేది ఏంటంటే ఇండియాలో నువ్వు అనేవాడు ఉన్నావా లేదా, అసలు నువ్వు ఇండియా పౌరుడివా కాదా అని చూపించడానికి ఆధార్ కార్డు. అదే వేరే దేశానికి ఎక్కడికైనా వెళ్ళామనుకో, ఆధార్ కార్డు పనిచేయదు. వాడేం అడుగుతాడు, నిన్ను పాస్పోర్ట్ అడుగుతాడు, ఓకేనా. ఆధార్ కార్డు అడగడు నిన్ను. సో ఇంటర్నేషనల్గా ఒక ఆధార్ కార్డు ఉండాలని చెప్పి ఆధార్ 2.0 అనేది ఒకటి లాంచ్ చేయాలనుకుంటుంది ఇండియన్ గవర్నమెంట్. ఇప్పుడు ఇండియాలో డ్రైవింగ్ లైసెన్స్ ఉంది, బయటికి వెళ్తే ఆ డ్రైవింగ్ లైసెన్స్ పనిచేయదు, కానీ ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ తీసుకోవచ్చు. తీసుకుంటే ఎక్కడైనా నువ్వు బండి నడుపుకోవచ్చు ఆ డ్రైవింగ్ లైసెన్స్తో. ఓటర్ కార్డు ఉంది, ఇండియాలో ఓటర్ కార్డు ఉందంటే ఇండియాలో అని కాదు, నీ రాష్ట్రంలో ఉంటుంది ఓటర్ కార్డు. ఓటర్ కార్డు మీనింగ్ ఏంటి, నువ్వు ఓటు వేయాలని. ఇండియా మొత్తం నీకు అంటే నేషనల్ ఓటర్ కార్డు ఉందంటే నువ్వు ఏ పార్టీ వాడికైనా వేసుకోవచ్చు కదా, వేరే ఏ రాష్ట్రం అయినా. అందుకే ఓటర్ కార్డులు అలా చేయరు. నేషనల్ ఓటర్ కార్డ్స్ అనేవి ఉండవు. ఓటర్ కార్డు అంటే నీ స్టేట్ ఎలక్షన్స్కి మాత్రం యూజ్ చేసుకోవాలి నువ్వు ఓటర్ కార్డు అంతే. కాబట్టి ఓటర్ కార్డుని నేషనల్గా చేయరు. ఆధార్ని ఇంటర్నేషనల్ ఆధార్ కార్డుగా చేయాలనుకుంటున్నారు.
ఇప్పటివరకు ఇంటర్నేషనల్ డ్రైవింగ్ లైసెన్స్ ఉంది. ఓకే, కాబట్టి ఇది కూడా ఉండాలి అనుకుంటున్నారు. ఎందుకంటే చాలామందికి పాన్ కార్డ్ కానీ డ్రైవింగ్ లైసెన్స్ ఇలాంటివి ఏమి 18 ఇయర్స్ లోపు ఉండే వాళ్ళకి రావు కదా. ఈ పాన్ కార్డ్ కూడా మైనర్ అని వస్తుంది, ఎక్కువగా పాన్ కార్డ్ అని తీసుకోరు. మేజర్గా ఉండేదే ఐడెంటిటీగా వీడు పలానోడు అని చెప్పడానికి ఆధార్ కార్డే ఉంది కదా. ఇప్పుడు చాలామంది ఏంటంటే అన్ని దేశాలకు తిరుగుతున్నారు. దేశానికి పోయినప్పుడు యాక్చువల్గా పాస్పోర్ట్ అనేది ఐడెంటిటీ కాదు. పాస్పోర్ట్ అనేది ఏంటంటే ఒక దేశం నుంచి ఇంకో దేశానికి వెళ్ళడానికి జస్ట్ ఒక పర్మిషన్ లాగా పాస్పోర్ట్ అనేది కదా, ఒక లైసెన్స్ లాంటిది. దాన్ని ఐడెంటిటీగా చూపించడం తప్పు అని ఆధార్ కార్డ్ అనేది తీసుకోవాలనుకుంటున్నా. ఇంటర్నేషనల్ ఆధార్ కార్డ్ అనేది ఉండాలి, ఏ దేశానికి వెళ్ళినా సరే ఉండాలి. ఎందుకంటే మన దేశం వాళ్ళు చాలా దేశాల్లో పనిచేస్తున్నారు. సో ఇంటర్నేషనల్ ఆధార్ కార్డు ఉండాలి. సో ఆధార్ 2.0 అనేది తీసుకొస్తున్నారు. ఇంకోటి దీంట్లో చాలా ఫీచర్స్ ఉన్నాయి ఆధార్ 2.0లో. ఏంటంటే ఆధార్ 2.0లో పేమెంట్స్ ఏమైనా చేయాలన్నా ఆధార్నే యూస్ చేసుకొని చేసేటట్టు ఉండాలి. ఇప్పుడు పాన్ కార్డ్ యూస్ చేస్తున్నాం మనం, ఫోన్పేకి కానీ గూగుల్ పేకి కానీ కనెక్ట్ చేయాలంటే పాన్ కార్డు ఉండాలి. బ్యాంకుకి అయినా సరే పాన్ కార్డు ఉండాలి. సో అలా పాన్ కార్డుకి సపరేట్గా కాకుండా ఆధార్కే లింక్ అయ్యేటట్టు, ఆధార్ ఒకటే ఉండేటట్టు చూసుకోవాలనుకుంటున్నారు. ఎందుకంటే పాన్ కార్డ్ అనేది ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించింది. ఆ పాన్ కార్డు ఎందుకు లింక్ చేస్తారంటే ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి నువ్వు ఎంత ఖర్చు పెడుతున్నావు, నీకు ఎంత ఇన్కమ్ వస్తుందని తెలియాలని, అంతే. సో ఆధార్ కార్డులోని ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే పాన్ కార్డులో ఉంటుంది లేదనట్లా, కానీ పాన్ కార్డు అందరు తీసుకోరు పాన్ కార్డు అనేది. సో ఆధార్ కార్డులోనే ఉండాలి అనేది వాళ్ళ ప్రాబ్లం. ఎందుకంటే చాలా వరకు ఇప్పుడు దాంట్లో పాన్ కార్డ్ అవసరం లేదంటారు కొన్నిటికి, కానీ ఆధార్ కార్డు ప్రతిదానికి కావాలి. కాబట్టి ఆధార్ కార్డులోని ఈ ఫీచర్స్ అన్నీ పెడితే ₹1 ఎవడ సంపాదించినా తెలిసిపోతుంది. పాన్ కార్డ్ అంటావా 50,000 రూపీస్ పైన నువ్వు అకౌంట్లో వేయాలన్నా డ్రా చేయాలన్నా పాన్ కార్డ్ కావాలి. 50,000 లోపు ఎవడని చేస్తే తెలుసుకోవాలి కదా గవర్నమెంట్. సో ఆధార్ కార్డులోనే ఇవన్నీ ఇన్బిల్ట్గా ఉండాలి అని అనుకుంటున్నారు. సో ఇది ఆధార్ 2.0. దీని తర్వాత ఇంకోటి డిఫెన్స్ సిస్టమ్ ఒకటి ఉంది. రష్యా రీసెంట్గా లాంచ్ చేసింది ఒకటి, యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. ఒక మిసైల్ అంటే బాంబు, ఓకేనా, ఒక దేశం నుంచి వేస్తారనమాట. మిసైల్ పైకి టొయ్ అని వెళ్ళిద్ది, ఓకేనా. ఇంకో దేశం వైపుకి బార్డర్లో ఉండి వేస్తారు మిసైళ్ళు. లేదంటే ఒక 10-20 కిలోమీటర్ బార్డర్గా నుంచి బాగా పైకి ఇసురుతుంది ఆ మిసైల్. అది పైకి వెళ్ళి కరెక్ట్గా అటు సైడ్ పడిద్ది. అదే ఏంటంటారు, గుండు అంటారు కదా, లోపల పెట్టి నిప్పు వెలిగిస్తే టప్ అని పేలిద్ది చూడు, స్ట్రైట్గా వెళ్ళిద్ది బుల్లెట్ లాగా, అది మిసైల్ అంటే. సో ఈ మిసైల్స్ అన్నీ పక్క దేశాల వాళ్ళు వేస్తారు. ఎందుకంటే రష్యాకి చాలామంది శత్రువులు ఉన్నారు. రష్యాకి ఎప్పటి నుంచో మిలిటరీ డిఫెన్స్ చాలా ఇదిగా ఉంటుంది. రష్యా అనేది ఎక్కువగా ఒక కమ్యూనిస్ట్ లాగా ఉంటుంది, చైనా లాగా. ఎక్కువగా ఏంటంటే మిలిటరీ వాళ్ళే ఉంటారు, ఎక్కువ అణుబాంబులు తయారు చేస్తుంది, యుద్ధాల్లో ఎక్కువ పార్టిసిపేట్ చేస్తుంది రష్యా అనేది. యుద్ధం చేయాలి. ఎందుకంటే రష్యా ఇప్పుడు ఉండే అన్ని కంట్రీస్ కన్నా అదే చాలా పెద్ద కంట్రీ. రష్యా అనేది చాలా పెద్ద కంట్రీ, చాలా తక్కువ పాపులేషన్ ఉన్నారు. సో రష్యా వాడు ఏంటంటే భూమంతా నాకే కావాలన్నట్టు వాడు ట్రై చేస్తుంటాడు. సో అందుకే నేను రివర్స్ చేసుకుంటా. అందుకే వాడు ఏంటంటే నా మీద ఎవడైనా బాంబు వేస్తాడేమో అని రష్యా వాళ్ళు ఒక శాటిలైట్ని పంపించారు, ఓకేనా. ఆ శాటిలైట్ పేరు గుర్తులేదు, కానీ ఆ శాటిలైట్ ఉంటే సిస్టమ్ ఉంటుంది, టండ్రా సిస్టమ్ అంటారు దాన్ని. ఆ టండ్రా సిస్టమ్ అంటే వాళ్ళు పెట్టుకున్న పేరు దానికి. దాని మీనింగ్ ఏంటంటే ఏదైనా మిసైల్ ఒక దేశం నుంచి వాళ్ళ దేశం మీదకి వస్తుందంటే ఆ శాటిలైట్ చూసి ఆ మిసైల్ని అక్కడికక్కడ పేల్చేస్తుంది లేజర్ ద్వారా. శాటిలైట్ బయట నుంచి లేజర్ ద్వారా చూసి పేల్చేస్తుంది ఆ మిసైల్ని అక్కడక్కడ దేశంలోకి పడకుండా. కానీ ఇది రీసెంట్గా రష్యా వాడు రిలీజ్ చేశాడు. అంటే ఆల్రెడీ ఇంతకుముందు వేరేది ఉన్నింది, కానీ దాన్ని కొంచెం అప్గ్రేడ్ చేశాడు, అంటే దాన్ని కొంచెం డెవలప్ చేశాడు. ఇంతకుముందు అనే దానికన్నా ఇంకా కొంచెం షార్ప్గా ఉండేటట్టు తయారు చేసుకున్నాడు. మన ఇండియా వాళ్ళు 3-4 లాంచ్ చేశారు ఆ విధంగా,
ఓకేనా. వేరే వేరే కంట్రీస్ వాళ్ళు, చైనా వాళ్ళు అందరి దగ్గర ఉన్నాయి ఈ యాంటీ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్. సో ఇదొకటి. ఇంకోటి లాస్ట్గా ఉంది ఏంటంటే సెక్యూరిటీ కెమెరాస్ లాగా, ఓకేనా, కంట్రోల్ సెంటర్స్ని స్థాపిస్తున్నారు. ఎక్కడ మేజర్ సిటీస్, చెన్నై, లక్నో అలాంటి చోట. ఏంటంటే ఇప్పుడు నార్మల్గా మనం సీసీటీవీ కెమెరాస్ ఉంటాయా ట్రాఫిక్ దగ్గర, లేదంటే ఏదైనా షాపింగ్ కాంప్లెక్స్ దగ్గర, అలాంటి చోట అయితే నీకు సీసీ కెమెరాస్ ఉంటాయి. దాన్ని కంట్రోల్ రూమ్ ఉంటుంది, పోలీస్ కంట్రోల్ రూమ్ ఉంటాడు, కూర్చొని ఉంటాడు. వాడు సీసీ కెమెరా, సిటీలో ఉండే సీసీ కెమెరా చూస్తూ ఉంటాడు. కానీ నార్మల్ ఇల్లు దగ్గర ఇప్పుడు దొంగతనాలు నార్మల్ జరుగుతుంటాయి, కొంతమంది చంపేస్తూ ఉంటారు, క్రైమ్ జరుగుతుంటుంది. అలాంటి ఇళ్ళ దగ్గర ఏమైనా జరిగితే పోలీసులకు కష్టం అవుతుంది. సీసీటీవీ కెమెరాస్ ఉంటే చూసుకోవచ్చు, కానీ అక్కడ అలాంటివి ఉండవు కదా. అందుకని ఇప్పుడు గవర్నమెంట్ ఏం చేస్తుందంటే కొన్ని సిటీస్లో మనం చెక్ చేద్దాము సక్సెస్ అవుతుందా లేదా అని చెప్పి తమిళనాడు ఆ సైడ్ అంతా చేసి ఇప్పుడు బాగా జరుగుతుంది. అంటే దాదాపుగా చాలా వీధుల్లో సీసీ కెమెరాస్ పెట్టారు. చాలా పెద్ద స్క్రీన్ ఉంటుంది కంట్రోల్ రూమ్లో. అంటే ఒక్క రూమ్ కాదు, కంట్రోల్ రూమ్లో ఒకటి కాదు, ఆ సిటీలో ఒక్కొక్క చోట ఒక్కొక్క సెంటర్ పెట్టి ఉంటారు అనమాట. దాంట్లో పోలీసు వాళ్ళు కూర్చొని చూస్తుంటారు. అంటే ఆ ప్లేసెస్లో అన్ని చోట్ల ఒక సీసీ కెమెరాస్ పెట్టేసి పెద్ద స్క్రీన్ మానిటర్ లాగా పెట్టుకొని ఆ మానిటర్లో అన్ని కెమెరాస్ చూసే విధంగా సెట్ చేసి పెట్టుకొని ఉన్నారు. ఇంతకుముందంటే సిటీ మొత్తానికి ఒకే ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ ఉండేది. ఆ కంట్రోల్ రూమ్లో ఎంత పెద్ద స్క్రీన్ పెట్టినా ప్రతి స్ట్రీట్లో ఉండేవన్నీ చూడలేం కదా, కొన్ని కెమెరాస్ ఉంటాయి అంతే. అది కూడా మేజర్గా సీఎం కానీ, ఎమ్మెల్యేలు కానీ, పిఎం కానీ వచ్చే రూట్ ఉంటుందో చూసావా, ఆ రూట్లోనే ఉంటాయి. అంటే వీళ్ళందరూ వచ్చేటప్పుడు ఆ రూట్లో చూస్తూ ఉంటారు, కంట్రోల్ రూమ్ నుంచి చూస్తూ అటుపక్క ఎవరైనా వస్తున్నారా, సీఎం వచ్చేదాంట్లో అడ్డుగా ఎవరైనా వస్తున్నారా, పిఎం వచ్చేదాంట్లో అడ్డుగా ఎవరైనా వస్తున్నారా, అది చూసుకోవడానికి ఆ కంట్రోల్ రూమ్ అని. అంటే ఎవరైనా టెర్రరిస్టులు వాళ్ళందరూ బాంబులు ఏమైనా పెడుతున్నారా అది ఇది అనుకొని చూసుకోవడానికి ఆ కంట్రోల్ రూమ్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే ఒక సిటీలోనే ఒక 4-5 చోట్ల లేకపోతే 10 చోట్ల ఏంటంటే పెద్ద పెద్ద సెంటర్స్ ఏర్పాటు చేసి ప్రతి స్ట్రీట్లో ఉండేది అంటే ఇంపార్టెంట్ సిటీస్లో ట్రై చేస్తున్నారు. అంటే చెన్నై పెద్ద సిటీ కదా, చెన్నై, బెంగళూరు, లక్నో అలాంటి చోట్ల ఏంటంటే ట్రై చేస్తున్నారు. ఇది సక్సెస్ అయిందనంటే ఇంకా వేరే చోట్ల కూడా పెట్టాలని ట్రై చేస్తున్నారు. ఇది లాస్ట్ ఇవి ఉండే కరెంట్ అఫైర్స్, ఓకేనా. ఇంకోటి వీలైతే నేను నీకు పాలిటీలో ఉండే కొన్ని సెక్షన్స్, ఐపీసీ సెక్షన్స్ రిలేటెడ్ ఏమైనా ఉంటే, అంటే పాలిటీ అంటే పొలిటికల్స్ సంబంధించింది కదా, అంటే ఇండియా మొత్తం నుండి అడ్మినిస్ట్రేషన్ సంబంధించినవి. అంటే అందరికన్నా పైన ఉండే ప్రైమ్ మినిస్టర్, ఆ ప్రైమ్ మినిస్టర్ని అపాయింట్ చేసే ప్రెసిడెంట్ నుంచి కిందకు వస్తే ఒక ఊర్లో సర్పంచ్, దాని కింద మొత్తం వార్డు మెంబర్ దాకా అందరి పొలిటికల్ స్ట్రక్చర్లో భాగంగా ఉంటారు. ఒక విలేజ్ అంటే దాంట్లో ఉండే వార్డు మెంబర్, ఒక వార్డుకి ఒక వార్డు మెంబర్ ఉంటారు, ఓకేనా. ఇప్పుడు వాలంటీర్స్ని కూడా జాయిన్ చేశారు ఆంధ్రప్రదేశ్లో. అంటే వాళ్ళు ఎలక్షన్ లాంటివి కాదు కానీ హెల్ప్ చేస్తుంటారు కదా, సో వాలంటీర్ని వదిలే పర్లేదు. వార్డు మెంబర్, ఓకేనా. వార్డు మెంబర్ తర్వాత ఉప సర్పంచ్, వైస్ ప్రెసిడెంట్, నెక్స్ట్ ప్రెసిడెంట్, ఓకేనా. అందరిది ఇక్కడ టౌన్లకి ఇటు వస్తే ఎమ్మెల్యే ఉంటాడు. ఎమ్మెల్యే పైన చాలామంది ఎమ్మెల్యేస్ అందరు కలుస్తారు, వాళ్ళు సీఎంని ఎన్నుకుంటారు. సీఎం ఏం చేస్తారు, ఎన్నుకున్న తర్వాత నేను చీఫ్ మినిస్టర్ని కాబట్టి అన్ని శాఖలకి నేనే కాబట్టి హెడ్, ఒక్కొక్క శాఖకి ఒక్కొక్కరిని ఇవ్వాలని చెప్పి మినిస్టర్స్ని అపాయింట్ చేస్తాడు. మినిస్టర్ని అపాయింట్ చేయాలంటే ఎలాగా, వాడిని ఎలా అయితే వీళ్ళు ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారో, అంటే ఒక సీఎం కూడా ఒక ఎమ్మెల్యేని. అంటే మీనింగ్ ఏంటంటే ఇక్కడ మొత్తం కలిపి ప్రజలందరూ కొంతమందిని ఎన్నుకుంటారు, మమ్మల్ని మీరు పరిపాలించండి అని, ఓకేనా. ఒక 200 మందిని ఎన్నుకుంటే ఆంధ్రప్రదేశ్ మొత్తంలో, ఆ 200 మంది ఏం చేస్తారు, మా 200 మందికి ఒక హెడ్ ఉండాలని చెప్పి సీఎంని ఎన్నుకుంటారు. ఇప్పుడు సీఎం ఏం చేస్తాడు, మిగతా 199 మంది ఉన్నారు కదా, వీళ్ళందరిలో కొంతమందికి చాలా ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి, కొన్ని డిపార్ట్మెంట్స్లో ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళని తీసుకొచ్చి ఒక్కొక్క డిపార్ట్మెంట్కి హెడ్ని చేస్తారు మినిస్టర్లుగా. ఒక్కొక్క శాఖకి ఒక్కొక్కటి హెడ్. అంటే ఈ మినిస్టర్ వీడు ఎడ్యుకేషన్ మినిస్టర్, వీడి ఫైనాన్స్ మినిస్టర్,
వీడి ట్రైబల్ మినిస్టర్, వీడి వాటర్ సంబంధించిన మినిస్టర్, వీడి హోమ్ మినిస్టర్, ఆ విధంగా ఒక్కొక్కరికి మినిస్ట్రీస్ ఇస్తారు. ఓకేనా. ఇక్కడ స్టేట్లో ఏ విధంగా మినిస్టర్స్ ఉంటారో సెంట్రల్లో ప్రైమ్ మినిస్టర్ని ఎవరు ఎన్నుకుంటారు? మనం ఎమ్మెల్యేని ఎన్నుకొని దేనికి ఎన్నుకుంటాం? ఎమ్మెల్యేలని స్టేట్ వరకు సీఎంని ఎన్నుకోండి, మమ్మల్ని స్టేట్ వరకు మీరు పరిపాలించండి అని. అదేవిధంగా ప్రజలే ఎంపీని ఎన్నుకుంటారు, మెంబర్ ఆఫ్ పార్లమెంట్ని. ఎందుకు ఎన్నుకుంటారు? మీ ఎంపీలందరూ కలిసి ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకోండి, సెంట్రల్ పూర్తిగా మాకు సపోర్ట్ ఉంటుంది, మమ్మల్ని పరిపాలించండి అని చెప్పి సెంట్రల్ వైజ్గా ఎంపీస్ని ఎన్నుకుంటారు. ఆ ఎంపీలందరూ కలిసి ప్రైమ్ మినిస్టర్ని ఎన్నుకుంటారు. స్టేట్ వైజ్గా ఎమ్మెల్యేలని ఎన్నుకుంటారు, వాళ్ళందరూ కలిసి సీఎంని ఎన్నుకుంటారు. ఓకేనా. అదే మన విలేజ్ వైజ్గా మనము వార్డు మెంబర్లని, సర్పంచ్ని ఎన్నుకుంటాం. అర్థమైందా? ఆ విధంగా వస్తుంది అన్నీ. సో ఇదన్నిట్లోనూ ఒక్కొక్కరికి ఏమేమి డ్యూటీస్ ఉంటాయి, ఏమేమి చెయ్యాలి, అది ఏ ఏ సెక్షన్ చెప్తుంది, దేంట్లో చెప్తుంది, ఏ యాక్ట్లో చెప్తుంది, ఇవన్నీ ఉంటాయి. ఇండియన్ పీనల్ కోడ్లో పీనల్ కోడ్ గురించి ఉంటుంది, ఎవడైనా తప్పు చేస్తే ఏం చేయాలి అది మాత్రమే ఉంటుంది. ఒకటి రెస్పాన్సిబిలిటీ, డ్యూటీస్ అన్నీ ఐపీసీ, సిఆర్పిసిలో ఉండదు. క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్, ఇండియన్ పీనల్ కోడ్ వాటిలో ఉండవు. సో ఈ సెక్షన్ కాదు చూడాల్సింది. మన రాజ్యాంగం సంబంధించిన పాలిటిక్స్ సంబంధించిన అన్నీ చూడాలంటే కాన్స్టిట్యూషన్, మన రాజ్యాంగం చూడాలి. మన రాజ్యాంగంలో ఆర్టికల్స్ ఉంటాయి, ఒక్కొక్క ఆర్టికల్ ఒక్కొక్క దాని గురించి చెప్తుంది. ఇప్పుడు సిఏ చదువుతున్నాం కదా నేను, మాకు ఇంపార్టెంట్ అయిన ఆర్టికల్స్ ఉంటాయి, ట్యాక్స్ రిలేటెడ్ ఆర్టికల్స్ ఉంటాయి. ఆర్టికల్ 246, ఆర్టికల్ 265. ఆర్టికల్ 265 ప్రకారం ఏం చెప్తారంటే, ఎవడు ట్యాక్స్ అనేది కలెక్ట్ చేయకూడదు, ఎవడు ట్యాక్స్ ఇంపోజ్ చేయకూడదు. నువ్వు ట్యాక్స్ కట్టాలిరా అని చెప్పి ఎవడు చెప్పకూడదు. ఎప్పటిదాకా చెప్పకూడదు అంటే, ఒక లా ద్వారా నీకు ఒక అథారిటీ ఉండేంత వరకు. అంటే నార్మల్గా నేను వెళ్ళి ట్యాక్స్ కట్టరా అని చెప్పకూడదు. ట్యాక్స్ ఆఫీసర్లు వెళ్ళి కట్టరా అని చెప్పొచ్చు, ఎందుకంటే నాకు ఆ అథారిటీ లేదు, నాకు ఆ పర్మిషన్ లేదు ట్యాక్స్ కలెక్ట్ చేయడానికి, ట్యాక్స్ ఆఫీసర్కి ఉంది. ఓకేనా. ఇది ఆర్టికల్ చెప్తుంది, ఆర్టికల్ 265. ఈ విధంగా చాలా ఆర్టికల్స్ ఉంటాయి. ఈ ఆర్టికల్స్ అన్నీ ఏంటంటే దేశం మొత్తాన్ని ఎలా నడిపించాలనే దాన్ని కాన్స్టిట్యూషన్లో ఉంటుంది, ఎవరికి ఏ డ్యూటీస్ ఉన్నాయి, ఎవరికి ఏది ఉందని. సేమ్ అదే రాజ్యాంగమే పవర్ ఇస్తుంది. రాజ్యాంగంలో రాయాలి ఫస్ట్, ఈ విధంగా ఒక యాక్ట్ని మేము తయారు చేస్తున్నాము, ఇండియన్ పీనల్ కోడ్ అని, క్రిమినల్ ప్రొసీజరల్ కోడ్ అని ఒక యాక్ట్ని తయారు చేస్తున్నాము. ఎవరైనా తప్పు చేస్తే ఆ యాక్ట్ ప్రకారంగా వాళ్ళు శిక్షకు అర్హులు అవుతారని రాసి ఉంటుంది రాజ్యాంగంలో. ఎందుకంటే ఆర్టికల్స్ దాంట్లో ఏదో ఒక ఆర్టికల్లో పనిష్మెంట్స్ గురించి ఉంటుంది, అదే దాంట్లో పొలిటికల్ సిస్టమ్ ఏ విధంగా ఉంటుంది అని ఉంటుంది. ఆ రాజ్యాంగంలో చెప్పు ఉండాలి ఏమని, ఒక ఊర్లో ఎమ్మెల్యేలే ఉంటారు, ఎంపీలే ఉంటారు, సర్పంచ్లు, వార్డు మెంబర్లే ఉంటారు, కొత్తగా ఏమి పోస్ట్ అనేది తయారు చేయకూడదు, కొత్త పోస్టులు తయారు చేయకూడదు. తయారు చేస్తే అది రాజ్యాంగ ప్రకారంగా వ్యాలిడ్ కాదు. ఇప్పుడు ఇక్కడ నార్మల్గా మీ ఊర్లో అక్కడక్కడ కార్యదర్శి లేదంటే అధ్యక్షుడు, ఒక పార్టీ ప్రెసిడెంట్ అది వెళ్ళే బీసీఎల్ అధ్యక్షుడని, యువజన నాయకుడని ఉంటాయి కదా, అది పోస్ట్ కాదు, అది జస్ట్ వాళ్ళు పెట్టుకుంటారు. యువజన నాయకుడు, బీసీఎల్ అధ్యక్షుడు అంటే, బీసీల అధ్యక్షుడు అంటే బీసీ క్యాస్ట్ మొత్తానికి కలిపి ఒక ప్రెసిడెంట్ అని అర్థం. ఆ విధంగా ఏమి రాజ్యాంగంలో ఉండదు. బీసీకి అన్నిటికీ ఒక అధ్యక్షుడు ఉంటాడు, వాళ్ళని ఎన్నుకోవాలి, ఎలక్షన్ వేసి ఎన్నుకోవాలని ఉండదు. ఎవడు ఎలక్షన్ పెట్టుకొని అధ్యక్షుడిని ఎన్నుకోడు. యువజన నాయకుడు అని అంటే యువజన నాయకుడిని ఎవరు ఎన్నుకోరు. ఓకేనా. ఒక కాలేజీలో ఉంటాడా, కాలేజీలో ఉండేవాడు, వాడు డబ్బులు ఉండేవాడా, వాడు ఉండే పొరంబోకులందరూ కలిసి వీడు మాకు నాయకుడు, యూత్ ప్రెసిడెంట్ అని డిక్లేర్ చేస్తాడు. అక్కడ ఓటింగ్ ఏమి ఉండదు. కాన్స్టిట్యూషన్ ప్రకారంగా పోస్టల్ బ్యాలెట్లో ఓటింగ్ వేసి మనం వేలికి అది చుక్క పెట్టి మనం నొక్కి వాళ్ళని ఎన్నుకోము, అది వాళ్ళు పెట్టుకుంటారు. లా ప్రకారంగా, కాన్స్టిట్యూషన్ ప్రకారంగా ఇవి కొత్త పోస్టులు అనేది పెట్టకూడదు. పెడితే అది కోర్టు ప్రకారంగా చెల్లదు. వాళ్ళ ఆనందం కోసం, వాళ్ళ దురద కోసం వాళ్ళు పెట్టుకుంటారు అంతే. చూసావా ఎంత ఫాస్ట్గా ఫినిష్ చేయాలనుకున్నా లేట్ అవుతుంది. ఇంజనీర్ ఎలాగో నువ్వు వినవు కదా ఇవన్నీ, అసలు నువ్వు చూస్తావో లేదో కూడా నాకు తెలియదు.
ఏదైనా పిచ్చి నేను పెట్టుతున్నా అంతే.